హాయ్ ఫ్రెండ్స్, చావా అంటే పులిబిడ్డ అని అర్థం. ఛత్రపతి శివాజీ చనిపోయిన తర్వాత ఔరంగజేబుకి అతని కొడుకు సంభాజీ మహారాజ్ ఎలా పోటీగా తయారయ్యాడు, ఔరంగజేబు సంభాజీ మహారాజ్ చేతిలో అవటం పాలై పగ తీర్చుకోవడం కోసం సంభాజీ మహారాజ్కి ఎలా వెన్నుపోటు పొడిచాడు అన్నది సినిమాలో చూపిస్తారు. మరాఠా సామ్రాజ్యానికి స్వరాజ్యాన్ని తీసుకొచ్చిన గొప్ప వీరుల్లో ఛత్రపతి శివాజీ ఒకరు. ఆయన కొడుకు సంభాజీ చరిత్రే ఈ సినిమా. అంత డెప్త్గా, లోతుగా అతని జీవితంలో జరిగిన వివరాలు ఈ సినిమాలో ఉండవు. సినిమా అంతా అతను చేసిన యుద్ధాలు, అతని వెనక జరిగిన కుట్ర, అతను ఎలా మరణించాడు అన్న 3 అంశాల ఆధారంగానే సినిమా నడుస్తుంది. విశేషం ఏంటి అంటే విక్కీ కౌశల్ సంభాజీ మహారాజ్ పాత్రలో అద్భుతంగా చేశాడు. ఒక్క షాట్లో కూడా ఓవర్ యాక్షన్ లేదు, హైపర్ యాక్షన్ లేదు. అతని ఎక్స్ప్రెషన్స్ కానీ, అతని బాడీ లాంగ్వేజ్ కానీ అద్భుతంగా ఉంది. ముఖ్యంగా అతన్ని చంపే సన్నివేశాల్లో అతని యాక్టింగ్ అద్భుతం. ఎంత ఘోరంగా అతన్ని హింసిస్తారో క్లైమాక్స్లో అది చూస్తే మనకే చాలా బాధ కలుగుతుంది. మహానుభావుడు నిజంగా ఆయన ఎలా భరించుంటాడో అన్న ఫీలింగ్ మనకు వస్తుంది. సింహాన్ని నోరు విరిచి చంపేసిన మహాయోధుడు సంభాజీ మహారాజ్. కానీ ఆ షాట్ని సరిగ్గా చూపించడంలో ఫెయిల్ అయ్యాడు దర్శకుడు. నోరు తెరిచే వరకు చూపించి ఆ తర్వాత విరిచింది మాత్రం చూపించలేదు సినిమాలో. కొన్ని చోట్ల విజువల్ ఎఫెక్ట్స్ బాగుంటాయి, కలర్ కరెక్షన్ అదిరిపోతుంది. ఇక సంభాజీ మహారాజ్ భార్యగా రష్మిక మందన్న ఉన్నంతలో బాగా చేసింది. ఎక్కువగా ఆమెకి నటించడానికి స్కోపే లేదు, ఉన్నంతలో బాగానే చేసింది. ఆవిడికి వేసిన హెవీ మరాఠా మేకప్ ఆవిడ్ని మరీ పొట్టిదానిలో చూపిస్తుంది. జై భవానీ అంటూ సెకండ్ హాఫ్ అంతా గడిపేసింది రష్మిక మందన. దివ్యా దత్తా పోషించిన నెగిటివ్ క్యారెక్టర్ కానీ, అశుతోష్ రాణా, మిగిలిన నటులు కూడా అద్భుతమైన పాత్రలు పోషించారు. క్రూరమైన ఔరంగజేబ్ పాత్రలో అక్షయ్ ఖన్నా అద్భుతంగా నటించాడు. అతని కళ్ళతోనే, అతని హావభావాలతోనే క్రూరుడిగా, భయంకరుడిగా, దారుణంగా నటించాడు. 9 ఏళ్ల సంభాజీ మహారాజ్తో మాట్లాడిన విధానాన్ని గుర్తుపెట్టుకొని 22 ఏళ్ల తర్వాత అతన్ని చంపిన విధానం ఒళ్ళు గగ్గర పొడుస్తుంది. గెరిల్లా దాడులు చేస్తూ 8 లక్షల ఔరంగజేబు సైన్యాన్ని సకానికి పైగా చంపేస్తారు సంభాజీ మహారాజ్ సభ్యులు. ఇవన్నీ తెర మీద అద్భుతంగా చూపించారు. ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ సినిమాకి అంతగా సూట్ అయినట్లు అనిపించదు, ఒక్క పాట తప్ప. కొన్ని పాటలు అయితే వెస్ట్రన్ మ్యూజిక్లా సాగి, ఇదేంటి ఏఆర్ రెహమాన్ హిస్టారికల్ సినిమాకి ఇలాంటి ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ఇచ్చాడు అన్న ఫీలింగ్ కలుగుతుంది చూసేవాళ్ళకి. ఏఆర్ రెహమాన్ నుంచి మంచి మ్యూజిక్ కానీ, మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ రాబట్టుకోవడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. కలర్ కరెక్షన్ బాగుంటుంది, ఎడిటింగ్ బాగుంటుంది. సినిమా మనకి లాస్ట్ 20 నిమిషాలు సంభాజీ మహారాజ్ పడుతున్న బాధలు చూసి కన్నీటి పర్యంతం అవుతారు. చరిత్ర మరవని మరాఠా వీరుడు సంభాజీ మహారాజ్ గురించి గొప్పగా తీసిన ఈ సినిమా కథలో మరింత లోతు లేదు. తెలుగులో తీసిన సైరా నరసింహారెడ్డి కథలాగా కథలో కొంత డొల్లతనం ఉంటుంది, కానీ కథనం మాత్రం చాలా బాగుంది. విక్కీ కౌశల్ అద్భుతమైన పాత్ర పోషించాడు. ఆయనే ఈ సినిమాని నడిపించాడు. విక్కీ కౌశల్ని తప్ప వేరొకరిని ఊహించుకోలేం, అంత అద్భుతంగా చేశాడు. కాస్ట్యూమ్ డిజైనింగ్ కానీ, విజువల్ ఎఫెక్ట్స్ కానీ, ఆర్ట్ డైరెక్షన్ కానీ సినిమాని మరింత అందంగా తీర్చిదిద్దాయి. అన్నీ బాగున్నాయి. కొంచెం కథ విషయంలో శ్రద్ధ తీసుకొని ఉంటే మరింత బాగుండేది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?